యెహోవా షమా వర్షిప్ సెంటర్ కుటుంబములకు నా దీవెనలు. ప్రార్థన చేసుకుని ఇళ్లలో ఆరాధనలు ప్రారంభం చేసుకుందాం. మహాఘనుడు మహోన్నతుడైన మా దేవ, మీ పరిశుద్ధ పాదములు కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఒకసారి మా జీవితంలో మీరు దయచేసిన శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. క్షేమముగా మీరు సజీవులుగా మీరు ఉంచారు, అందుని బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని మహిమపరచగలిగిన సేవించగలిగిన ధన్యత మీరు మాకు అనుగ్రహించారు, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఆ కుటుంబాలలో ఇంట్లో ఉన్న బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు మీ అధ్యక్షతలో ఆరాధనను జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. పాటల ద్వారా, వాయిద్య ధ్వని ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకొనుము. మీరు ఈ స్థలంలో ఉండి మీరు జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. మీరు మాట్లాడితే, మీరు కనపడితే, మీరు వినపడితే కుటుంబములకు దీవెన కలుగుతుంది, మీకు మహిమ కలుగుతుంది. మేలు చేసి మహిమ పొందుము. మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఉన్నాను. క్రీస్తు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. Change my heart, oh God, make it ever true. Change my heart, oh God, may I be like you. You are the potter, I am the clay. Mold me and make me. This is what I pray. హృదిని మార్చు దేవా, యథార్థమైనదిగా. హృదిని మార్చు దేవా, నీలా ఉండుటకు. హృదిని మార్చు దేవా, యథార్థమైనదిగా. హృదిని మార్చు దేవా, నీలా ఉండుటకు. నీవు కుమ్మరివి, నేను మట్టిని. మలచి రూపించుమని నా ప్రార్థన. హృదిని మార్చు దేవా, యథార్థమైనదిగా. హృదిని మార్చు దేవా, నీలా ఉండుటకు.
చుట్టూన్నవన్నీ నిన్నే ప్రతిబింబించును. ఆరాధింతు ఆరాధింతు నా జీవితమంతా నిన్నే ఆరాధింతు. ఆరాధింతు ఆరాధింతు నా జీవితమంతా నిన్నే ఆరాధింతు. I worship you. I worship you. The reason I live is to worship you. I worship you. I worship you. You're the reason I live is to worship you. నే పాడేదా నా దేవ రక్షకా, అత్యున్నతుడా మహోన్నతుడా. 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 అత్యున్నతుడా మహోన్నతుడా. అత్యున్నతుడా మహోన్నతుడా. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా,
పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. సైన్యము సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యము, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. ప్రార్థనే నీ యౌవనం, త్యాగమే నీ క్షేమము, ప్రార్థనే నీ యౌవనం, వాక్యమే నీ భారము, విశ్వాసమే నీ ఉద్యమం, వాక్యమే నీ భారము, విశ్వాసమే నీ ఉద్యమం. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. సత్యమే నీ గమ్యము, సమర్పణే నీ శీలము, సత్యమే నీ గమ్యము, సమర్పణే నీ శీలము. యేసే నీ కార్యక్రమం, ప్రేమే నీ పరాక్రమం, యేసే నీ కార్యక్రమం, ప్రేమే నీ పరాక్రమం. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా,
కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, 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 కదలిరా ఓయ్ నీవు కదలిరా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన అందరికీ మరొకసారి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధన సమయంలో మనం అందరం కూడా లేచి నిలబడినట్లయితే ఎక్కడున్నామో అక్కడే మనం లేచి నిలబడినట్లయితే మనం దేవుని ఆరాధిద్దాము. ఈ రోజుల్లో మనం అందరం కూడా ఫాస్ట్ పేస్ లైఫ్ మనం జీవిస్తున్నాం అనమాట. అంటే అన్నీ కూడా ఫాస్ట్గా అయిపోవాలి, త్వరగా అయిపోవాలి అని అనుకుంటాము. ఎవరి కోసం వెయిట్ చేయడానికి మనం ఇష్టపడము. మనకంత పేషెన్స్ కూడా ఈ రోజుల్లో ఎవరికి ఉండట్లేదు. వేరే వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అడిగే టైం కూడా మనకు ఉండట్లేదు. పక్క ఇంటి వారిని ఎలా ఉన్నారు మీరు అని అడిగే పరిస్థితులు ఈ రోజులు అసలు కాదు. కొంతమంది అయితే ఫ్యామిలీస్లోనే చాలా డిస్కనెక్టెడ్గా ఉంటారు. ఎవరితోని మాట్లాడుకోరు. డీప్ టాక్స్ ఏవి ఫ్యామిలీస్లో కూడా ఉండట్లేదు. పేరెంట్స్కి ఎలాంటి స్ట్రెస్ ఉందో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అవి పిల్లలకి తెలియట్లేదు. పిల్లలకి ఎలాంటి బాధలు ఉన్నాయో, ఏమైనా దాచుకుంటున్నారేమో చెప్పుకోలేక అనే విషయాలు పేరెంట్స్కి కూడా ఈ రోజుల్లో తెలియట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు చాలామంది చాలా క్లోజ్డ్గా ఉండిపోతున్నారు. అంటే వాళ్ళ మట్టుకు వాళ్ళే, ఎవరితోని ఓపెన్గా మాట్లాడకుండా అన్నీ వాళ్ళలోనే మనసులో పెట్టేసుకొని కుమిలిపోయి నలిగిపోతున్నారు. కొంతమంది అయితే వాళ్ళ జీవితాన్ని ముగించుకోవాలని డిసిజన్ తీసుకుంటున్నారు. ఇలాంటి రోజుల్లో మనం ఉన్నాము. చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా బాధ ఉంది. కానీ ఎవరికి చెప్పాలో తెలియట్లేదా ఈ రోజుల్లో? ఎవరికి చెప్పినా సరే వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో అని చాలా డౌట్స్ ఉంటున్నాయి, సందేహాలు ఉంటున్నాయి. నన్ను అర్థం చేసుకుంటారో లేదో, నన్ను జడ్జ్ చేస్తారేమో అని ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు మనలో కూడా ఈ వీడియో చూస్తున్నవారు, మాతో కలిసి ఆరాధనలో పార్టిసిపేట్ అవుతున్న మనందరిలో కూడా ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు ఇలాంటి ఆలోచనలు కలిగేవారు. అంటే నాకు ఎవరూ లేరు, నేను ఎవరికి చెప్తే నా బాధ వింటారు, ఎవరు అర్థం చేసుకుంటారు అనే వాళ్ళు ఒక్కరైనా ఉండుంటారు. ఈరోజు నేను మనందరికీ ఒకటి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, ఒక వ్యక్తి గురించి. అది ఎవరో కాదు, మనందరికీ తెలుసు, యేసయ్య. ఆయన ఎప్పుడు కూడా మనం ఏదైనా చెప్తే ఆలకించడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. ఆయనతో షేర్ చేసుకుంటే ఆయనకి ఇష్టం. అరే నాతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఎవరితోనూ మనుషులతో చెప్పుకోవాలని అనుకుంటుంది, నాతో చెప్తే బాగుండు అని ఆయన కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా మనం మాట్లాడే మాటలు, మనం షేర్ చేసుకునే మన పెయిన్, మన బాధ అంతా కూడా ఆయన వినకుండా ఉండరు. హీ ఈజ్ అ గాడ్ హూ లిసన్స్. హీ లిసన్స్ టు అవర్ హార్ట్స్ క్రై. ఎవరు వినకపోయినా ఆయన మాత్రం వినగలిగే దేవుడు. ఆయన మనల్ని అర్థం చేసుకునే దేవుడు. అంత మంచి దేవుడిని ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఎవరు మన మాట అర్థం చేసుకోకపోయినా, లోకమంతా ఒకటైపే మనకి వ్యతిరేకంగా ఉన్నాం, దేర్ ఈజ్ స్టిల్ వన్ పర్సన్, హీ ఈజ్ జీసస్. యేసే మాత్రం ఆయన ఎప్పుడు మన మాటల్ని, మన బాధని మనం చెప్పినప్పుడు ఆయన రెడీగా వినాలని ఉండే దేవుడు అన్నమాట. సో ఈరోజు మనం ఆరాధనలోకి వెళ్ళకముందు నేను దావీదు చెప్పిన మాటలు 66వ కీర్తనలో ఇలా అంటాడు, నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు అని దావీదు చెప్తాడు.
మత్తయి సువార్తలో కూడా 11వ అధ్యాయంలో ఉంటుంది, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేయుదును అని ఉంటుంది. మనం ఎంత ఆలోచన చేసినా, ఎంత శ్రమ పడిపోయినా మనకి రెస్ట్, మనకి పీస్ అనేది యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఈరోజు అంత మంచి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. ఆయన ఎంత మంచివాడంటే మన సమస్యలతో పాటు మన సమస్యలన్నిటినీ తీసుకువెళ్ళి ఆయన దగ్గరికి చేరుకుంటే చాలు, అవన్నిటినీ తీరిపోయేలా చేసే మంచి దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాము. అందుని బట్టి ఈరోజు మనం అందరం ఆరాధన చేస్తుండగా ఎంత మంచి దేవుడవయ్యా అనే పాట పాడుతూ మనం ఆరాధిద్దాము. అందరం కళ్ళు మూసుకొని చేతులెత్తి పూర్ణ హృదయంతో ఈ పాట పాడుతూ దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎంత మంచి దేవుడవయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా అనే పాట పాడదాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, అందరం కలిసి పాడదాం. ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడవలేదయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నన్నెంతో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడువలేదయ్యా. నన్నెంతో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడువలేదయ్యా.
మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. 42వ కీర్తనలో కూడా దావీదు చెప్తాడు, తన ప్రాణానికి తను చెప్తాడు, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని అందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణ నీవు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదును అని చెప్తాడు. ఈ లోకంలో మనకెవ్వరూ లేకపోయినా పర్వాలేదు, కానీ ఒకవేళ ఈరోజు మనం కానీ ఈ యేసయ్యని కానీ కలిగి ఉండకపోతే మన జీవితాలు అసలు ఏమవునో ఒక నిమిషం ఆలోచిద్దామా? యేసు లేని జీవితం ఎలా ఉన్నో ఒకసారి మనము ఊహించుకుందాం. నాకైతే యేసయ్య లేని జీవితం, నా జీవితం అంతా కూడా జీరోలా అనిపిస్తుంది. ఎవ్వరూ మన మాట వినకపోవచ్చు, ఎవ్వరూ మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ యేసయ్య మాత్రం ఆయన చెవులు ఎప్పుడు కూడా మన వైపు తిప్పి ఉంచాడు. మనం ఏది చెప్పినా, ఏ బాధ షేర్ చేసుకున్నా ఎప్పుడు వినడానికైనా సిద్ధంగా ఉన్నాడు. He always keeps his listening ear towards us. ఆయన లేకపోతే మనం ఎలా జీవించగలం? ఈరోజు నిజంగా చాలా కష్టమైపోయేది. మనం ఈరోజు ఆయన్ని కలిగి ఉన్నాం కాబట్టి మనకి నిరీక్షణ ఉంది. ఎవ్వరూ లేకపోయినా సరే యేసయ్య ఉంటే చాలు అనే నిరీక్షణ మనకి ఈరోజు ఉంది. ఆ నిరీక్షణ బట్టి మనము దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మనం ఈ చరణం పాడుకుని దేవుని స్తుతిద్దాము. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసే అని నిజంగా పూర్ణ హృదయంతో ఈ పాట, ఈ చరణాన్ని మనం పాడుతూ దేవునికి స్తుతిద్దాం. దేవా, నువ్వు నా ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తావు, నేను చెప్పేవన్నీ కూడా నువ్వు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు. నువ్వు లేకపోతే నేను నిజంగా ఈ లోకంలో బ్రతకలేను అని మనం నిజంగా చెప్తూ ఈ పాట పాడుతూ దేవుని ఆరాధిద్దాము. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా,
ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. అవును ప్రభా తండ్రి, నువ్వు మా మాటని మా ప్రార్థనని ఎప్పుడూ వింటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నువ్వు ఎంత మంచి దేవుడో ప్రభా. నువ్వు ఒక రాయిలాగా కాదు ప్రభా, లేకపోతే నువ్వు ఒక తండ్రి ఐడల్లా కాదు దేవా. నువ్వు నిజంగా వింటావు ప్రభా. నేను ఈరోజు లోకంలో ఎంతోమంది నేను చెప్పుకోవడానికి ఎవరు లేక, ఒక లిసనింగ్ ఇయర్ లేక, నేను ఎంతోమంది వాళ్ళ హృదయాల్లో, నేను హృదయ అంతరంగంలో ఎంతో వేదన ఉంచుకున్నారు ప్రభా. కానీ మాకు మాత్రం ప్రభా నీతో చెప్పుకునే ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ ఆరాధన అంతటిని నువ్వు అంగీకరించావని నమ్ముచున్నాం ప్రభా. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ నేను మిగిలిన సమయం అంతా నీ చేతిలో పెడుతూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యము కొరకు ఆయన స్తుతి చెల్లిస్తున్నాను. రెండవదిగా నాకు ఈ సమయం అనుగ్రహించిన పాస్టర్ గారికి, నా తండ్రి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మూడవదిగా జెహోవా షామా వర్షిప్ సెంటర్ కుటుంబస్తులకు, అలాగే ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. ప్రతి సైనికుడు యుద్ధ భూమిపైన ఉన్నప్పుడు ఎవరన్నా దాడి చేస్తున్నారు అంటే ఆ స్థలము నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించడు, కానీ ఏదో ఒక రకంగా దాడిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాడండి. గత మంగళవారము 20 మంది భారతదేశపు సైనికులు ఆ దాడిని ఎదుర్కొంటూ వారి ప్రాణాలను అర్పించారండి దేశము కొరకు. ఆ 20 మందిలో హైదరాబాద్కు చెందిన ఒక సైనికుడు పేరు సంతోష్ బాబు. ఆయన భార్యను ఈ మీడియా వారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక ప్రశ్న అడిగారు. ఏమని అంటే, ఇక సంతోష్ బాబు ఉండడు, ఇక మీ దగ్గర లేడు అన్న ఫ్యాక్ట్ని మీరు ఎలా తీసుకుంటారు, మీరు ఎలా అంగీకరిస్తారు అని చెప్పినప్పుడు నేను చాలా జాగ్రత్తగా వింటున్నానండి ఆమె ఏమి చెప్తారా అని. ఆమె ఏమన్నారు అంటే, ఫస్ట్ నేను విన్నప్పుడు నాకు షాకింగ్గా అనిపించిందండి, నాకు ఏడుపు వచ్చింది నాకు. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన చేయాల్సిన పని ఆయన చేసి వెళ్ళిపోయారు. ఏమన్నారో తెలుసా అండి, ఆయన చేయాల్సిన పని ఆయన చేసి వెళ్ళిపోయారు. ఈ మాటను నేను చాలా సీరియస్గా తీసుకుని నేను ఆలోచించానండి. ఒక ప్రక్కన భర్తను పోగొట్టుకున్న ఆమె ఇంత విలువైన మాట ఎలా చెప్పగలిగారు? ఆయన చేయాల్సిన పని ఆయన చేసి వెళ్ళిపోయారు. ఇంతకీ అసలు ఏంటి ఆయన చేయాల్సిన పని? ఎవరైనా దాడి చేస్తే ముందు ఎదుర్కోవాల్సింది వీరే. నీకు నాకు ఆ బుల్లెట్స్ తగలకుండా ఈరోజు మనం సేఫ్గా ఉన్నాము అంటే ఈరోజు అడ్డుగా వారి బాడీస్ పెడుతున్నారండి. వారికి ఫ్యామిలీస్ లేవా? వారికి పిల్లలు లేరా అండి? అంటే వారికి భవిష్యత్తు లేదనా దానిలోకి వెళ్ళరు? అక్కడ బార్డర్లో ఉన్నవారు ఆ దాడిని తట్టుకుంటున్నారు కాబట్టి ఈరోజు మనము క్షేమంగా ఉన్నాము. వారి ప్రాణాలను అర్పిస్తున్నారు కాబట్టి ఈరోజు మనం బ్రతుకుతున్నాము అండి. మనము కానీ బయటకు వెళ్ళి ఎప్పుడైనా ఎవరినైనా అడిగామనుకోండి, ఇలాగా నేను ముఖ్యమా లేకపోతే నీ కుటుంబం ముఖ్యమా నీకనంటే, ఒక సెకండ్ కూడా లేట్ లేకుండా వారు చెప్తారు ఏంటంటే, అసలు నువ్వెవరో కూడా నాకు తెలీదు, నాకు నా కుటుంబం ముఖ్యమని. అదే కానీ ఒక సోల్జర్ని, ఒక సైనికుడిని ఆపి అడిగామనుకోండి, నీకు నేను ముఖ్యమా నీ కుటుంబం ముఖ్యమా అని అడిగితే వారి దగ్గర సమాధానం ఉండదండి. ఎందుకో తెలుసా? నాకు కుటుంబం ముఖ్యము అని ఒక సోల్జర్, ఒక సైనికుడు చెప్పినా ఒకవేళ సమస్య కానీ వస్తే ఆ కుటుంబాన్ని ప్రక్కన పెట్టేసి మన కొరకు వారి జీవితాన్ని అర్పించడానికి ఇష్టపడతారండి. నేను దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు, సైనికుడు గురించి ఆలోచిస్తున్నప్పుడు
నాకు కొన్ని విషయాలు నా 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 మైండ్లోకి వచ్చినాయి అండి. ఏంటంటే, ఫర్ దెమ్ ద టఫెస్ట్ క్వశ్చన్ ఈజ్ నాట్ లైఫ్ ఆర్ డెత్, బట్ ఫ్యామిలీ ఆర్ నేషన్. ప్రతి సైనికుడికి అతి కష్టమైన ప్రశ్న ఏదన్నా ఉన్నది అంటే అది బ్రతకడమా చనిపోవడమా అన్నది కాదు, కానీ కుటుంబమా దేశమా అని అడిగినప్పుడు. దీన్నే చాలామంది సోల్జర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ నుంచి చెప్పారు. ఏంటండి ఏమని అంటే, కుటుంబమా దేశమా కాదు, దేశమే కుటుంబం అని. నువ్వు సోల్జర్ అని పిలువబడ్డావు అని అంటే, సమస్య వచ్చినప్పుడు నువ్వు తప్పించుకొని వెళ్ళిపోయావు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేశానికి ద్రోహం చేస్తున్నట్టు. అదే కానీ నువ్వు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కొని అవసరమైతే నీ ప్రాణాలను సహితం నువ్వు అర్పించగలిగితే నువ్వు ఈ లోకంలో లేకపోయినా అందరి దృష్టిలో నువ్వు బ్రతికే ఉంటావు. ద సేమ్ థింగ్ అప్లైస్ హియర్ ఇన్ ద బైబిల్. ఈరోజు నా వాక్య అంశం నేనేమని పెట్టుకున్నానంటే, ఎస్కేప్ ఆర్ ఎన్కౌంటర్. తప్పించుకుంటున్నావా లేక ఎదుర్కొంటున్నావా? ఎస్కేప్ ఆర్ ఎన్కౌంటర్. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 5-6 వచనాలు చూడాల్సిందిగా కోరుతున్నానండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 5-6 వచనాలు. మరునాడు వారు అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహానును, అలెగ్జాండర్ను, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కలిశారండి. ఈ 3 గుంపుల వారు సామాన్యులు కాదండి. వారు ఆస్తిపరులు, జ్ఞానులు, ఆ ప్రజల పట్ల సర్వాధికారము వారు కలిగిన వారండి. అందులో ప్రధాన యాజకుడైన అనియు, కయపయు, యోహానును, అలెగ్జాండర్ను, ప్రధాన యాజకుని బంధువులు కూడా వారందరూ అక్కడ కలిశారు. అసలు కారణం ఏంటి? ఇటువంటి పెద్దలందరూ ఒక స్థలంలో కలవడానికి కారణం ఏంటి అనంటే, దీనికి ముందు జరిగిన సంగతి మనకు తెలియాలండి. పేతురు తన ప్రసంగమును ముగిస్తున్నాడు, దగ్గరికి వచ్చేసింది. ఆఖరిలో ఉన్నప్పుడు యాజకులు, సద్దుకయ్యులు, దేవాలయపు అధికారులు వెళ్ళి పేతురు యోహాను దగ్గరకు వెళ్ళి చెప్పింది చాలే అని ఈడ్చుకొని తీసుకుని వెళ్ళిపోయారండి. ఒక రాత్రి అంతయు కూడా జైల్లో పెట్టేశారు. ఎవరిని? పేతురుని, యోహాను, స్వస్థపడిన వ్యక్తిని. ఎవరినైతే పేతురు, యోహాను స్వస్థపరిచారో వీరి ముగ్గురిని కూడా చెరసాల్లో వేశారండి ఆ రాత్రి అంతయు కూడా. ఆలోచిద్దాం, వీరి ముగ్గురి పరిస్థితి ఏంటి? నిద్ర పట్టి ఉండుంటుందా? ఏమన్నా తినుంటారా ఆ రాత్రి? స్వస్థపడిన వ్యక్తి తిన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ రాత్రి పేతురు, యోహాను ఏం తిన్నారో నాకు తెలిసి ఏమీ తినుండరండి. ఆ రాత్రి వారు పడుకుని ఉండరు. వారి ఆలోచనలంతా ఏంటంటే, రేపు ఉదయం అయ్యేసరికి మన పరిస్థితి ఏంటి, మన జీవితం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, అన్ని ఆలోచనలు వారి మైండ్లో ఉండగానే నాకు తెలిసి వారికి ఒక తలంపు వచ్చి ఉంటుంది. ఏంటంటే, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ఆయన అనుభవం, యేసుక్రీస్తు యొక్క అనుభవం వారికి గుర్తొచ్చి ఉంటుందండి. ఎందుకో తెలుసా? మార్కు సువార్త 14వ అధ్యాయం 33వ వచనం ప్రకారంగా శిష్యులను తీసుకుని గెత్సెమనే తోటలోకి ఆయన వెళ్ళారండి. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ 12 మందిని అక్కడ ఉండమని అందులో 3 సెలెక్ట్ చేసుకున్నారు. అందులో ఎవరెవరో? పేతురు, యోహాను, యాకోబు. వీరి 3 సెలెక్ట్ చేసుకుని ఇంకనూ తీసుకువెళ్తున్నారండి ఆయనతో యేసుక్రీస్తు. వీరు 4 నడుచుకుని వెళ్తున్నారు. ఇంకా కొంచెం దూరం నడుచుకుని వెళ్ళేసరికి అక్కడ వీరి 3 ఆగమని, 1 గంట నాతో పాటు మేల్కొని ఉండండి అని వారితో చెప్తారండి. కానీ వీరు చాలా అలసిపోయి ఉంటారు. వీరు 3 కూడా పడుకుండిపోతారండి. 1 గంట యేసుక్రీస్తు కోసం మేలుకొని ఉండలేకపోయారండి ఈ శిష్యులు. యేసుక్రీస్తు కొంచెం సేపు ప్రార్థన చేసుకుని మళ్ళీ ఆయనకు లోపల ఆ టెన్షన్, ఆ ప్రెషర్, ఆ యాంగ్జైటీ ఆయన తట్టుకోలేక మళ్ళీ వచ్చి చూస్తారు, నా స్నేహితులు ఏం చేస్తున్నారా, నా కొరకు ప్రార్థన చేస్తున్నారా అని. వారు చూసేసరికి పడుకొని ఉంటారండి. ఈయన చాలా బాధపడి వారిని లేపి చెప్తారు, శోధనలో పడిపోకుండా మీరు లేచి ప్రార్థన చేయండి అని చెప్తారు.
అప్పుడైనా ప్రార్థన చేయడం మొదలు పెట్టారా పేతురు, యోహాను, యాకోబు? లేదండి. వారికి నిద్ర వచ్చేస్తుంది, పడుకుండిపోయారు. కానీ యేసుక్రీస్తు ఆ రాత్రంతా కూడా ఆయన ఏడుస్తూ ప్రార్థన చేశారండి. ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో పేతురు, యోహానుకి కూడా వచ్చింది. ఇదే పరిస్థితి ఇప్పుడు పేతురుకి, యోహానికి కూడా వచ్చిందండి. అప్పుడు పడుకున్నట్టు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎందుకు పేతురు, యోహాను పడుకోలేదు? వారిని అడిగామనుకోండి, ఇప్పుడు ఈ సమస్య మాది. అప్పుడు ఆ సమస్య ఎవరిది? యేసుక్రీస్తుది. అందుకు ఆయన ఏడ్చి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఈ సమస్య ఎవరిది? ఇప్పుడు పేతురుది, యోహానుది. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారండి రాత్రి పడుకోకుండా. అంటే సమస్య మన వరకు వస్తే తప్ప మనం ప్రార్థన చేయం. సమస్య మన వరకు వస్తే తప్ప మనం దేవుని దగ్గరికి వెళ్ళము. సమస్య మన వరకు, మన కాళ్ళ వరకు వస్తే తప్ప మనం మోకాలు వేసి దేవుని దగ్గర మనం ఏడుస్తూ ప్రార్థన చేయమండి. మరి గెత్సెమనే తోటలో యేసుక్రీస్తుతో నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావు? మరి అప్పుడు నాకు ఆ భారం తెలియలేదు, అప్పుడు ఆ బాధ్యత తెలియలేదు, అందుకే నాకు ప్రార్థన రాలేదు, ఏడుపు రాలేదు. ఈరోజు నిన్ను ఈడ్చుకుని తీసుకువెళ్ళిపోయి ఒక చీకటి గదిలో వేసేసి ఆ రాత్రంతా నిన్ను శ్రమ పెట్టేసరికి యేసుక్రీస్తు చేసిన గెత్సెమనేలో చేసిన ప్రార్థన ఎంత విలువైనదో ఇప్పుడు నీకు అర్థమైంది. రాత్రంతా పడుకోలేదండి, అనేకమైన ఆలోచనల నుంచి వెళ్తున్నాడు. ఉదయం అయిపోయింది, వీరిని తీసుకువెళ్ళి అధికారుల ఎదుట నిలవబెట్టారండి. అధికారులు అలానే ఆస్తి పరుల ఎదుట సామాన్యుడైన జాలరులు నిలువబడలేరండి. జ్ఞానుల ఎదుట జాలరులు మాట్లాడగలరా? మాట్లాడలేరు. అధికారులు, పెద్దలు, శాస్త్రులు, ఈ 3 గుంపులు చాలా ప్రమాదకరమైన వారండి. వారు అక్కడ ఆలయంలో, అక్కడ సంఘాలలో వీరు ఏది చెప్తే అక్కడ అది జరగాలి. అందులో యేసుక్రీస్తును సిలువ వేయడానికి ప్రాముఖ్యమైన మెయిన్ రీజన్స్ ఎవరు అంటే ఈ 3 గుంపులండి. అటువంటి ఈ అధికారుల మధ్య, అటువంటి సదుకైల మధ్య సామాన్యులైన ప్రజలు, జాలర్లు యేసుక్రీస్తు యొక్క శిష్యులను నిలవబెట్టారండి, ఈ పేతురుని, యోహానుని. అక్కడ 70 మంది ఉండి అధికారులు వారు ప్రశ్నిస్తున్నారండి. 7వ వచనం చూడాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఏ బలము చేత, ఏ నామము బట్టి దీనిని చేస్తున్నారని అడిగారండి. ఒక్కసారి ఆలోచిద్దామండి. 70 మంది చుట్టూ ఉన్నారు. వారు సామాన్యులు కాదు, వారు ఆస్తిపరులు, వారు అధికారులు, వారు జ్ఞానులు. ఎటువంటి వారందరూ చుట్టూ ఉండి సామాన్యులైన జాలరులు అండి. వారిని ప్రశ్నిస్తున్నారు. ఏమని అంటే, మీరు దేనిని బట్టి, లేకపోతే ఏ నామం బట్టి, దేనిని బట్టి ఈ పనులన్నీ మీరు చేస్తున్నారు? ఇలా అడుగుతున్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో శిష్యులకు జాగ్రత్తగా కూర్చోపెట్టి యేసుక్రీస్తు బోధించారండి. లూకా సువార్త 21వ అధ్యాయము 14-15 వచనములు చూడాల్సిందిగా కోరుతున్నానండి ప్రతి ఒక్కరూ. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనడి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును, జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. అక్కడ ప్రశ్నించేవారు సామాన్యులు కాదండి. ధర్మశాస్త్రంను సంపూర్ణంగా, లేకపోతే ఫుల్గా వారు స్టడీ చేసిన వారు జ్ఞానులు. ఇంకా చెప్పాలి అంటే జూయిష్ లా ఏదైతే ఉందో, ఆ యూదుల చట్టం ఏదైతే ఉందో అది జాగ్రత్తగా భద్రపరచడానికి, ప్రిజర్వ్ చేయడానికి వీరికి మాత్రమే అధికారం ఉన్నది. ఇంకా ఆ స్థలంలోనికి ఎవరు వెళ్ళడానికి అధికారం లేదండి. అంటే వీరు ఎంత పవర్ఫుల్ అధికారులో, ఎంత శక్తి, ఎంత బలమైన అధికారులో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ముందు రాత్రి ఏ ఒక్క మినిట్ కూడా పేతురు, యోహాను పడుకోకుండా వారు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి రుజువేంటో తెలుసా అండి? అధికారులు అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇది ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా చేశారు, ఏ అధికారంతో చేస్తున్నారు, ఏ నామంతో చేస్తున్నారు అడుగుతున్నప్పుడు
పేతురు పరిశుద్ధాత్మతో నిండబడి ఉన్నాడండి. సమాధానం చెప్పడానికి సిద్ధపడి ఉన్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? రాత్రంతా పడుకోలేదు, రాత్రంతా ఏం చేయాలా అని ఆలోచించలేదు. పేతురు యోహాను జైల్లో ఉండి రేపటికి మనము ఎలా ఎస్కేప్ అవ్వాలి అని ఆలోచించలేదు. కానీ వారి ఆలోచన అంతా ఏంటంటే దేవుని శక్తితో వారిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎన్కౌంటర్ చేయాలి. ఇదే అండి వారి ఆలోచన. ఎలా ఎస్కేప్ అవుదాం, ఏ మాట చెప్పి తప్పించుకుందాము, ఈ ఆలోచనలో వారు లేరండి. మీ జీవితాల్లో ఈరోజు మన కుటుంబాల్లో కానీ మన బలహీనతల్లో మనం చేసే పనిలో ఎప్పుడైనా మనకు సమస్యలు ఎదురవుతున్నాయి అంటే మనం చేయాల్సిన ప్రార్థన, ప్రభువా ఈ సమస్య నుండి నన్ను తప్పించు, నన్ను విడిపించు అని ప్రార్థన చేయడం కాదు. కానీ ఈ సమస్యను, ఈ బలహీనతను ఎలా ఎదుర్కోవాలో నాకు తగిన శక్తిని దయచేయని ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు చాలాసార్లు ఎవరో ఒకరు కంగారు పడి ఒక మాట మాట్లాడతారు. అక్కడితో సమస్య నార్మల్ అవ్వదు, కానీ ఆ ఒక్క మాట వల్ల ఇంకా సమస్యలు రైజ్ అయిపోతూ ఉంటాయండి, సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి. అదే కానీ నువ్వు ప్రార్థనలో గడిపి నువ్వు పరిశుద్ధాత్మతో నిండబడి ఉన్నట్లయితే ఒక సమస్య ఏదైనా మన కుటుంబాల్లో వచ్చినప్పుడు నువ్వు మాట్లాడేది అది నీ మాట కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించే మాట. ఆ మాటలో జీవం ఉంది. ఆ మాట ఒకవేళ నువ్వు మాట్లాడినట్లయితే అక్కడ సమస్యలు పరిష్కరింపబడతాయి, అక్కడ సమస్యలు తగ్గిపోతాయండి. ఇది పరిశుద్ధాత్మ కలిగి ఉండడం అంటే. చాలామందికి పరిశుద్ధాత్మ కలిగి ఉండడం అంటే ఏంటో తెలుసా అండి? చర్చ్లో డ్రమ్ బీట్ ఎంత స్పీడ్గా వెళ్తే అంత గట్టిగా చప్పట్లు కొట్టడం, అంత స్పీడ్గా చప్పట్లు కొట్టడం, అంతలా గంతులు వేయడం, వారికి ఇష్టం వచ్చిన మాటలు దేవుని పరిశుద్ధ ఈ మందిరాల్లో మాట్లాడటం అండి. ఇంట్లోనేమో ఎగిరెగిరి తంతూ ఉంటారు భార్యను, లేకపోతే భర్తను భార్య తన్నుతూ ఉంటుంది. సంఘాల్లోకి వచ్చి ఆరాధన జరుగుతున్నప్పుడు ఎగిరి ఎగిరి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు. బయటేమో బూతులు మాట్లాడతారు, సంఘాల్లోకి వచ్చి భాషలు మాట్లాడతారండి. ఇది కాదండి పరిశుద్ధత కలిగి ఉండడం అంటే. సమస్య వచ్చినప్పుడు, నిన్ను వ్యతిరేకించి మాట్లాడుతున్నప్పుడు, నిన్ను చీ అన్నప్పుడు, నిన్ను కొట్టినప్పుడు, నిన్ను వెలివేసినప్పుడు, నిన్ను భయంకరంగా ఈడ్చుకుని వెళ్ళిపోయి బయటను కొట్టినప్పుడు, తన్నినప్పుడు యేసుక్రీస్తు వలె మారిపోవడమే ఈరోజు పరిశుద్ధత కలిగి ఉండడం. హల్లెలూయా. మరొక్కసారి చెప్తున్నానండి, సమస్యల్లో, బాధల్లో నిన్ను వ్యతిరేకించినప్పుడు, చీ అన్నప్పుడు, మనల్ని కొట్టినప్పుడు యేసుక్రీస్తు వలె మారిపోవడమే పరిశుద్ధత కలిగి ఉండడం, పరిశుద్ధాత్మతో నిండబడి ఉండడం. అదే పని పేతురు యోహాను చేస్తూ వెళ్ళారండి. సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. అక్కడ గొప్ప కార్యం జరుగుతుంది, అక్కడ స్వస్థత జరిగింది. అక్కడ సువార్తను ప్రకటించే సమయంలో అక్కడ సద్దుకాయలు, దేవాలయపు అధికారులు వచ్చి మెడ పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోయారండి అందరి ముందు. ఒక రాత్రి చెరసాల్లో వేశారు పేతుర్ని, యోహాన్ని, అక్కడ స్వస్థపడిన వ్యక్తిని. ఇంత భయంకరంగా హేళన చేసిన వారితో పేతురు ఎలా మాట్లాడారు అని ఆలోచిస్తే చాలా జాగ్రత్తగా, చాలా సౌమ్యంగా, చాలా మంచిగా జవాబు చెప్పారండి. 9వ వచనం ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నానండి. ఏమని సంబోధిస్తున్నాడంటే, ప్రజల అధికారులారా, పెద్దలారా. ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారండి. ఆ ముందు రోజు ఇదే అధికారులు ఎంత హేళన చేసి ఎంత భయంకరంగా హింసించారో తెలుసా? అందరి ముందు హేళన చేయడానికి, అవమానపరచడానికి ఆ కాలర్ పట్టుకుని ఈడ్చుకుని తీసుకువెళ్ళిపోతూ ఉంటే ఉదయకాలమునే వారి ముందు నిలబడి ఏమీ అవ్వనట్టు పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రజల అధికారులారా, పెద్దలారా. ఒకవేళ మనల్ని ఎవరైనా హేళన చేసి మాట్లాడారు అనుకోండి, వ్యతిరేకంగా అందరి ముందు మనల్ని దూషించారంటే పేతురు గారు మాట్లాడినట్టు మనం మాట్లాడగలమా? ఆయన ప్రేమించినట్టు మనం ప్రేమించగలమా? ఆయన తిరిగి ఎలా అయితే గౌరవంగా మాట్లాడారో అలా మనం మాట్లాడగలమా? ఏమీ జరగనట్టు, ఏమీ అవ్వనట్టు. ఈరోజు ఆ ప్రేమను మనం అర్థం చేసుకుందామండి. ఆ ప్రేమను, లేకపోతే ఆయన ఎలా గౌరవించారు, తిరిగి ఎలా స్పందిస్తున్నారో, ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారండి పేతురు గారు? ఎవరి లక్షణాలు ఇవన్నీ? ముందు పేతురు అలా ఉండేవారా?
లేదు. ఎవరి దగ్గర నేర్చుకున్నారో? యేసుక్రీస్తు దగ్గర నుంచి నేర్చుకున్నారండి. దేని వలన స్వస్థత పొందాడు అని మీకు తెలుసుకోవాలని ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను అని చెప్పి ప్రారంభించారు. 10వ వచనం ఒకసారి చూడాల్సిందిగా కోరుతున్నానండి. మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం పరిశీలించగలిగితే కేవలం అక్కడ అధికారులు, సదుకాయలు, లేకపోతే దేవాలయపు అధికారులు మాత్రమే కాదు, కానీ అక్కడ ఇంకా కొంతమంది ఉన్నారండి. వారెవరంటే ఇజ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నారండి. ఎందుకు చాలా జాగ్రత్తగా పేతురు గారు ఇజ్రాయేలు ప్రజలందరూ అని ఎందుకు అంటున్నారు అంటే, 11వ వచనం మనం చదివితే మనకు అర్థమవుతుందండి. ఇల్లు కట్టివారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. పేతురు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? పాత నిబంధన 118వ కీర్తన 22వ వచనం దగ్గరికి వెళ్ళిపోయారండి. ఎందుకు పాత నిబంధన వరకు వెళ్ళారు అంటే, అక్కడ వారికి అర్థమవ్వడం గురించి, వారికి ఏ లేఖనాలు అయితే చాలా జాగ్రత్తగా అర్థమవుతుందో, వారు ఎక్కువ ఏ లేఖనాలు అయితే చదువుతారో ఆ లేఖనాల నుండి యేసుక్రీస్తుని చూపించడం ప్రారంభించారండి. పాత నిబంధనలో ఈ మాట రాయబడినప్పుడు నిషేధించబడిన రాయి అంటే ఇజ్రాయేలు జనాంగమునకు గురించి రాశారండి. ఇజ్రాయేలు జనాంగమును గురించి రాసిన మాట ఇది. నిషేధింపబడిన రాయి అంటే అందరూ తీసి ప్రక్కన పాడేసిన జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడండి. దేవుడు ఎన్నుకుని ఆ జనాంగంలోనికి దేవుని కుమారుడని యేసుక్రీస్తును పంపి, ఏ ప్రజలు, ఏ జనాంగం అయితే, ఏ మనుషులైతే ఈ ఇజ్రాయేలు జనాంగాన్ని తీసి ప్రక్కన పాడేశారో, ఎందుకు పనికి రారనుకున్నారో, అదే జనాంగాన్ని దేవుడు ఎన్నుకొని ఆ జనాంగంలోనికి యేసుక్రీస్తును పంపి ఆ జనాంగము ద్వారా లోకానికి రక్షణ అనుగ్రహించిన సువార్త ఇక్కడ పేతురు గారు ఎవరికి చెప్తున్నారు తెలుసా? అక్కడున్న దేవాలయపు అధికారులకు, సద్దుకైలకు, అక్కడున్న ఇజ్రాయేలు జనాంగమునకు. హల్లెలూయా. ఆఖరిలో ఆయన ఏమీ భయపడకుండా ఆయన ధైర్యంగా ఒక మాట అన్నారు. ఏంటో తెలుసా అండి? ఆ వచనం తర్వాత, రక్షణ కావాలి అంటే యేసుక్రీస్తు నామమును బట్టి మాత్రమే ఈ లోకంలో మీకు రక్షణ వస్తుంది తప్ప ఇంకా ఏ ఒక్క వ్యక్తి వల్ల మీకు రక్షణ రాదు. ఈ భూమి కింద మీకు రక్షణ కావాలి అని అనుకుంటే ఏ మనుష్యుడు మీకు రక్షణ ఇవ్వలేడు. కానీ ఈరోజు కేవలం మీకు రక్షణ కావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి మాత్రమే మీరు రావాలి. మనము జాగ్రత్తగా కానీ ఈ స్టోరీని అంతటినీ మనం కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్లో కొంచెం జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుని కార్యములు ఎంత అద్భుతంగా ఉంటాయో మన ఊహలకు కూడా అందమండి అవి. ఎందుకో చెప్పమంటారా? 3వ అధ్యాయంలో ముగించాల్సిన ప్రసంగం ఇది. అక్కడ ప్రజలకు చెప్పాల్సిన ప్రసంగం చెప్పనివ్వలేదు. ఎవరు తెలుసా? అక్కడున్న అధికారులు, దేవాలయపు అధికారులు, శాస్త్రులు. వారు కాలర్ పట్టుకుని పేతురుని, యోహాను ఈడ్చుకుని వెళ్ళిపోయారు. చెప్పనివ్వలేదు, ఫినిష్ చేయనివ్వలేదు. ఆ చివరికి ఆ మెసేజ్ దేవుడు ఎక్కడ ముగించాడో తెలుసా అండి? ఎవరికి చెప్పనిచ్చాడో తెలుసా? అక్కడున్న దేవాలయపు అధికారులకు. ఎంత గొప్ప దేవుడు అండి. 3వ అధ్యాయంలో ముగించాల్సిన ప్రసంగం 4వ అధ్యాయంలో అధికారుల దగ్గర ఆ వాక్యమును, ఆ సువార్తను ప్రకటించబడి వారు విన్నారు లేదు అనేది అనవసరం, కానీ దేవుడు మాత్రం ఒక ఛాన్స్ ఇచ్చారండి. ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఛాన్స్ దేవుడు ఇస్తున్నారు. ఈరోజు సువార్త నీ చెవుల్లోకి వెళ్తుంది, నువ్వు వింటున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు అంగీకరించగలుగుతున్నావా, దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నావా? నువ్వు అధికారం అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, ఒక ఛాన్స్ దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎందుకంటే ఒక్కరోజు ఆయనను నువ్వు ప్రశ్నిస్తావు, సువార్త నా వరకు రాలేదని. ఈరోజు అటువంటి ఛాన్స్ ఇవ్వకుండా ఆయన ఇక్కడ చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? 3వ అధ్యాయంలో ముగించాల్సింది 4వ అధ్యాయం అధికారులు ఎదుట ముగించబడిందండి. నీకు ఎవరైనా కీడు చేశారు అని అనుకుంటే అది దేవుడు దాన్ని ఎలా త్రిప్పి చేస్తారో తెలుసా? అది ఏదైతే కీడుగా ఉన్నదో అది దేవుడు నీకు మేలుగా మారుస్తాడు.
యు మెంట్ ఇట్ ఈవిల్ అగేన్స్ట్ మీ, బట్ గాడ్ మెంట్ ఇట్ ఫర్ గుడ్. ఈరోజు ఎవరైనా ఎప్పుడైనా కుటుంబస్తులు కానీ బయట వారు కానీ నీకు కీడు చేయను ఉద్దేశించారు అంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మొర పెట్టగలిగితే చాలు, దేవుడు నీకు దాన్ని మేలుగా చేసి నిన్ను పంపిస్తాడు. హల్లెలూయా. అనేక మందికి మనల్ని వెలుగుగా ఉంచడం కొరకు చాలాసార్లు దేవుడు చేసే పని ఏంటో తెలుసా? మనల్ని చీకట్లోకి తీసుకువెళ్ళి పాడేస్తారండి. అవును, మనల్ని వెలుగుగా చేయడం కొరకు కొన్నిసార్లు ఆయన మనల్ని చీకట్లోకి తీసుకువెళ్ళి పాడేస్తారు. అప్పుడు మనకు వెలుగు యొక్క విలువ మనకు అర్థమవుతుందండి. ఎప్పుడైతే పేతురు యోహాను మాటలు వింటారో, ముఖ్యంగా వారి ముఖములను పరిశీలించి చూస్తారో, అక్కడున్న అధికారులు లేకపోతే అక్కడున్న శాస్త్రులు, అక్కడున్న సద్దుకాయలు ఎప్పుడైతే వీరిని గమనిస్తారో వారిలో ఏ భయము కనిపించదండి. పైగా వారిలో ఒకలాంటి ధైర్యం కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ విద్య లేని పామరులకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత జ్ఞానంతో ఎలా మాట్లాడగలుగుతున్నారు? వీరు మాట్లాడుతుంటే ఈ చుట్టూరు ఉన్న 70 మంది అధికారులు, శాస్త్రులు, సదుకాయలు, దేవాలయపు అధికారులు మాట్లాడలేకపోతున్నారు. చివరికి వీరికి అర్థమైంది ఏంటి అంటే 13వ వచనం చూడాల్సిందిగా కోరుతున్నానండి. వీరు యేసుతో కూడా ఉండి ఉన్నారని గుర్తెరిగిరి. ఎవరితో ఉన్నారండి? యేసు క్రీస్తుతో వీరున్నారని ఎవరు గుర్తించారు? అక్కడున్న దేవాలయపు అధికారులు, అక్కడున్న శాస్త్రులు, సదుకాయలు గుర్తిస్తున్నారు. ఏంటంటే ఈ విద్య లేని పామర్లు ఎవరితో ఉన్నారు అంటే యేసు క్రీస్తుతో ఉన్నారు. లేకపోతే జాలరి మన ముందుకు వచ్చి మాట్లాడే అధికారం ఎవరికి వచ్చింది? ఎవరిచ్చారు? లేదు. ఈరోజు అధికారము లేకపోతే ఆ మాటలు ఎవరిచ్చారు అంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఈ సాక్ష్యము చెప్పింది యేసుక్రీస్తు నమ్ముకున్న వారు కాదండి, యేసుక్రీస్తును అసహ్యించుకున్న ఈ అధికారులే పేతురు గురించి, యోహాను గురించి ఈ మంచి సాక్ష్యం ఇచ్చారండి. ఈరోజు అటువంటి సాక్ష్యం నువ్వు నేను సంపాదించుకోగలుగుతున్నామా ఈ లోకంలో? మన ఇంటిలోనే కానీ, లేకపోతే బయటే కానీ, లేకపోతే హిందువుల దగ్గర కానీ, లేకపోతే అన్యుల మధ్యలోనే కానీ మనం ఒక సాక్షిగా నిలవబడగలుగుతున్నామా? యేసుక్రీస్తునైతే సిలువ వేయడానికి అప్పగించారో వారు చెప్తున్నారు సాక్ష్యం ఏంటంటే, ఇంత జ్ఞానం వీరికి ఉండదు, కానీ ఈ జ్ఞానం ఎవరి వలన వచ్చిందంటే యేసుక్రీస్తు వలన వచ్చిందని వారు గుర్తించారండి. ఇంతకీ పేతురు ఎటువంటి సాక్ష్యము ముందు కలిగి ఉన్నాడో? ఒక చిన్న పిల్ల వచ్చి అడిగింది, నువ్వు యేసుక్రీస్తుతో ఉండేవాడు కదా, నీ ఫేస్ చూస్తుంటే నాకు అర్థమైంది అని చెప్పగానే పేతురు ముఖం ఎలా అడ్డు పెట్టుకుని, అసలు నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో నాకు తెలీదు, అసలు యేసుక్రీస్తు ఎవరో కూడా నాకు తెలీదు అని 3 సార్లు ఆయన అబద్ధము చెప్పగానే పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ఒక ప్రక్క గాయపడుతూనే ఆయన ప్రేమతో పేతురుని సూటిగా చూశాడండి. ఎప్పుడైతే పేతురు యేసుక్రీస్తును చూశాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు పేతురును చూశాడో, పేతురు చేసిన ప్రతి ఒక్క పాపము కూడా గుర్తొచ్చింది. యేసుక్రీస్తు ప్రేమ గుర్తొచ్చింది పేతురుకి. అంతేనండి, తన జీవితంలో రిపెంటెన్స్ ప్రారంభమైపోయింది. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించమని అడగడం ప్రారంభించాడు. గట్టిగా ఏడుస్తున్నాడు. తన బాధ అంతటిని చెప్పుకోలేక తనకి దుఃఖం వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో తన జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకున్నాడండి. మరొకసారి తన సాక్ష్యమును మరొకసారి డెవలప్ చేసుకోవడం ప్రారంభించాడు. యేసుక్రీస్తుతో ఉండడం ప్రారంభించాడు. చివరకు బలమైన సాధనముగా నిలవబడ్డాడండి. అంటే యేసయ్యతో ఉంటే విద్య లేని పామర్లు కూడా అధికారులతో మాట్లాడి వారికి సువార్తను చెప్పగలరు. హల్లెలూయా. నేను ఎందుకు పనికిరాను, నాకు చదువు లేదు, అందుకే నేను సువార్త చెప్పలేకపోతున్నాను అని నువ్వు ఒకవేళ అంటే పేతురుని జ్ఞాపకం చేసుకో. నేను ముసలివాడిని, నేను ఎందుకు పనికిరాను, నన్ను ఎవరు పట్టించుకోరు, నేను అందుకే ఒకవేళ సువార్త చెప్పిన నా మాట ఎవరు వినరు అని అనుకుంటున్నావా? యోహాను, పేతురును జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఉన్నతమైన స్థితిలో ఉన్న వారికి సువార్తను చెప్పడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? ఒక జాలరిని ఎన్నుకున్నాడు. జ్ఞానులకు సువార్తను చెప్పడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? జాలరులను ఎన్నుకున్నాడు.
ఒకవేళ నన్ను ఎన్నుకోవాలి అని అనుకుంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటో తెలుసా అండి? ఎన్కౌంటర్ ఆ పరిస్థితిని మనం ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఎస్కేప్ అవ్వడానికి ఎప్పుడన్నా ఆలోచించవా, ప్రయత్నించవా? ఒక సమస్య దేవుడు ఎప్పుడన్నా పెడితే ఆ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావా, ప్రయత్నిస్తున్నావా? రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతావు, తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోతావు. ఎలా తప్పించుకోవాలి అని ప్రార్థన చేయొద్దు, కానీ ఒక సమస్యను ఎలా ఎదుర్కోవాలో, ఎలా ఎన్కౌంటర్ చేయాలో, ఎలా ఫేస్ చేయాలో ఈరోజు నాకు నేర్పించు ప్రభువా అని దేవుని ఆ సన్నిధానంలో మనం మోకరించి అడుగుదామండి. ఆయనే నేర్పిస్తాడు. యాజకులు, అధికారులు, అక్కడున్న 70 మంది కూడా వాదించడానికి ప్రయత్నించారు. ఎవరితో తెలుసా? అక్కడున్న అధికారులతో, అక్కడున్న పేతురు, యోహానుతో, సామాన్య ప్రజలతో వాదించడానికి వారు ప్రయత్నించారు. కానీ పని అవ్వలేదండి. ఏదో ఒక రకంగా శిక్షించడానికి ప్రయత్నించారు, కానీ పని అవ్వలేదు. చివరికి చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టేద్దాము అని అనుకుని వారందో చిన్న ప్లాన్ చేసుకుని పేతురుని, యోహానును పిలిపించి వారు చెప్పిన మాటలు ఏంటో తెలుసా అండి? మీరు యేసుక్రీస్తుని గురించి ఇక్కడ ప్రాంతంలో ఏ ఒక్కరికి ఏ మాత్రము కూడా మీరు చెప్పడానికి వీల్లేదు. అలా అయితేనే మిమ్మల్ని విడిచిపెడతాము అని చెప్పగానే వీరు భయపడిపోయి మేము అలానే చేస్తాము మీరు అన్నట్టు అని చెప్పలేదండి. పేతురు, యోహాను ఏమని అన్నారో తెలుసా? మేము విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండా ఉండలేమో. మేమేదైతే చూసామో, మేమేదైతే విన్నామో అవి ఇప్పటికీ మాలోనే ఉన్నాయి. ఒక వ్యక్తి చనిపోయినా జీవించగలడు అంటే ఇదేనండి, ఆయన యేసుక్రీస్తు. ఈరోజు నీ జీవితంలో ఏ మేలులైతే దేవుడు చేశాడో, ఏ గొప్ప కార్యాలైతే దేవుడు చేశాడో అది నువ్వు బయటకు వెళ్ళి సాక్షి రూపంలో చెప్పగలుగుతున్నావా? సాక్షిగా నిలవబడగలుగుతున్నావా? ఒక బలమైన సాధనముగా ఉండగలుగుతున్నావా? ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఒక బలమైన సాధనముగా నువ్వు ఉండగలుగుతున్నావా? వారి వెనుక ఒక పిల్లర్గా నువ్వు ఉండగలుగుతున్నావా? ఒక ప్రార్థన లేకపోతే ప్రేయర్ వారియర్గా ఉండగలుగుతున్నావా? లేదా సాక్షిగా ఉండలేకపోతున్నామా మనము? దేవుడు ఒకరోజు ఖచ్చితంగా మనల్ని లెక్క అడుగుతాడండి. 23వ వచనం చూడాల్సిందిగా కోరుతున్నానండి. వారిని విడుదల చేయగానే అక్కడ పేతురు, యోహాను వెంటనే ఎవరింటికి వారు వెళ్ళిపోయి ఎవరు ఎలా ఉన్నారు అని చూసుకోలేదు. కానీ వారు అక్కడి నుంచి విడిచిపెట్టగానే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసా? వారి స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయారండి. శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయారు. శిష్యుల దగ్గరికి వెళ్ళి ఏమేమి జరిగిందో, అధికారులు ఎలా అయితే ఉంచారో, రాత్రంతా ఎలా అయితే బాధ పెట్టారో, దేవుడు ఎలా అయితే సహాయం చేశాడో, పరిశుద్ధాత్మతో ఎలా అయితే నిండబడి ఉన్నారో, ఇవన్నీ విషయాలు వారికి చెప్పుకుంటూ వెళ్ళారండి. చెప్పుకుంటూ వెళ్ళగానే అందరూ చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? 3 విషయాలు మీకు చెప్తున్నాను. మొదటిది, వారు విన్నారండి పేతురు, యోహాను ఏదైతే చెప్పారో. రెండవది, ఏక మనసుతో వారు ఉన్నారు. మూడవది, దేవునికి బిగ్గరగా మొరపెట్టారు. మొదటిది విన్నారు, మూడవది ఏక మనసుతో ఉన్నారు, మూడవది దేవునికి బిగ్గరగా మొరపెట్టారు. ఈరోజు మన కుటుంబాల్లో ఎటువంటి సమస్య మనకొచ్చినా ఒకరి గురించి ఒకరి సమస్య ఒకరు వినాలండి, ఒకరు తెలుసుకోవాలి, ఒకరు అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకే ఆత్మతో కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టినట్లయితే ఈరోజు నీ కుటుంబంలో ఉన్న సమస్య దేవుడు ఎందుకు పరిష్కరించాలనుకుంటున్నావో అది ఎంత పెద్దదైనా దేవునికి చాలా చిన్నది. రుజువు చేయడానికి ఏవేవో చెప్పనవసరం లేదండి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యమే. ఒక జాలర్ను 2 నిలవబెట్టి చుట్టూరు ఉన్న అధికారులకు, తెలివిగల వారికి సమాధానం చెప్పించాడండి దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ సమస్య, నా సమస్యలు చిన్నవి. వారు ఆఖరిలో చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? 29వ వచనంలో, ప్రభువా ఈ సమయంలో వారి బెదిరింపులు చూచి మాకు భయం వేస్తుంది అని అన్నారా వాళ్ళు? వీళ్ళెట్లా బెదిరిస్తుంటే మేము ఇంక సువార్త చెప్పలేమయ్యా, మాకు కష్టం, మేము సువార్త ప్రకటించలేము, మాకు అన్నీ బాగుంటేనే మేము సువార్త ప్రకటించగలం, మాకు కరెంట్ ఉంటేనే సువార్త ప్రకటించగలం, లేకపోతే మాకు కారు ఉంటేనే నేను సువార్త ప్రకటించడానికి వెళ్తాను, నాకు బైక్ ఉంటేనే నేను సువార్తను ప్రకటించగలను అని అంటున్నావా? నాకు భద్రత కావాలి అని ప్రార్థన చేయలేదండి వాళ్ళు.
సమస్య నుంచి విడిపించమని ప్రార్థన చేయలేదు. దే డిడ్ నాట్ ప్రే ఫర్ ద ప్రొటెక్షన్ బట్ దే ప్రే ఫర్ పవర్. ప్రభువా మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేయలేదు, కానీ సమస్యను ఎలా ఎదుర్కోవాలో మాకు నేర్పించు ప్రభువా అని ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు అండి. ఈరోజు సమస్యల్లో నుంచి ఎలా విడిపించాలో నువ్వు దేవునికి నేర్పించొద్దు. దయచేసి నువ్వు అడుగు ఏంటంటే, సమస్యల్లో ప్రభువా నేను ఎలా నడవాలి, సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎన్కౌంటర్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలో నాకు నేర్పించు. సమస్యల్లో నుండి ఎలా తప్పించుకోవాలో అని చూడొద్దండి దయచేసి. 30వ వచనం చూడాల్సిందిగా కోరుతున్నానండి. వారు చేసిన ప్రార్థన ఆఖరిలో ఎంత బలమైనదో తెలుసా అండి? నీ దాసులు బహుబలముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ప్రభువా మేము సమస్యల్లో ఉన్నాము, ప్రభువా మేము బాధల్లో ఉన్నాము, ప్రభువా మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము, మేము చనిపోవాలనుకున్నాము, మేము ఆ స్థితిలో ఉన్నాము, మమ్మల్ని పట్టించుకోవా, మిమ్మల్ని నమ్ముకున్నాము, ఇన్ని సంవత్సరాల నుంచి మేము క్రైస్తవులంగా ఉన్నాము. ఇటువంటి ప్రార్థనలు చేస్తాం తప్ప ఒక సమస్య వచ్చినప్పుడు, వార్నింగ్ వచ్చినప్పుడు, మిమ్మల్ని చంపేస్తాము అని చెప్పినప్పుడు వీరు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా మమ్మల్ని కాపాడు అనే ప్రార్థన చేయలేదు, కానీ ప్రభువా సమస్యను ఎలా ఎదుర్కోవాలో మాకు నేర్పించు. నీ దాసులు బహుబలముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఈరోజు బహుబలంగా వాడుకో ప్రభా. ఎంత భయంకరమైన వ్యతిరేకత వస్తుందో అంతకన్నా శక్తి కలిగిన దేవుడు ఈరోజు మన దేవుడు. హల్లెలూయా. వారు అలా ప్రార్థన చేస్తున్న సమయంలో గొప్ప కార్యాలు జరగనియండి. ఏంటో తెలుసా? వారు ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు స్పందించాడు. ఎలాగంటే అక్కడున్న ప్రాంతం అంతా కూడా కంపించింది. వారు చేసే ప్రార్థనకు దేవుడు అంత స్పీడ్గా రెస్పాండ్ అయ్యాడండి. అక్కడున్న ప్రాంతం అంతా కూడా స్పందించింది. ఈరోజు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయొద్దు దయచేసి. దేవుని దగ్గర నుంచి తప్పించుకోవడానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించొద్దు. సమస్య నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నించొద్దు. అధికారుల దగ్గర ఏదైనా సమస్య ఫేస్ చేస్తున్నావా? నువ్వు నా జాబ్ చేస్తున్న స్థలంలో నీకు సమస్య ఎదురైందా? కుటుంబంలో సమస్య ఎదురైందా? ఆ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలో ప్రయత్నించొద్దు, అది ఎలా ఎదుర్కోవాలో ప్రయత్నించు. ఎలా ఎదుర్కోవాలి అంటే అది కేవలం ఆ జవాబు దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆ విలువైన జవాబు ఏంటో తెలుసా? నువ్వున్న స్థలంలోనే మోకరించి దేవుడిని అడుగు, ప్రభా ఇది నా జీవితం, ఇప్పుడు ఈ స్టేజ్లో నేనేం చేయాలి? ఎలా అడగాలో తెలుసా? ఒకవేళ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లోగా నువ్వు ఉంటే, నీ చేతుల్లో రిపోర్ట్స్ పట్టుకుని నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి నా పరిస్థితి, బ్రతికే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా, నేనేం చేస్తే బ్రతుకుతానో అని కానీ ఎప్పుడైనా అడుగుతావా? అలా నువ్వు అడగాలి దేవుని దగ్గరికి వచ్చి. ప్రభువా నా 2 చేతులు పైకెత్తేస్తున్నాను, ఖాళీ చేతులతో నేనున్నాను, నేను ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకోవట్లేదు. ఈరోజు నీ వాక్యమును పట్టుకుని నేను బ్రతిమలాడుకుంటున్నాను. నా జీవితాన్ని ఇక్కడే నీ చేతులకి సరెండర్ చేసేస్తున్నాను, అప్పగిస్తున్నాను. నువ్వే ఒక బలమైన కార్యం నా కుటుంబంలో చేయి అని నువ్వు అడిగిన రోజే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి సిద్ధపడతాడండి. నువ్వు పేతురును ఒక హీరో అని అనుకుంటున్నావా? తన గత జీవితాన్ని ఒకసారి ఆలోచించు. 3 సార్లు ఆయన అబద్ధం ఆడారండి. ఆయన 3 సార్లు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలీదు అన్న వ్యక్తి అంత బలమైన సాక్షిగా మారడానికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు చూపించిన ప్రేమ. నువ్వు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయొద్దు, నువ్వు ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నించు. ఎటువంటి సమస్య అయినా ఈరోజు నీ చేతుల్లో జవాబు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఆఖరిగా నేను చెప్పి ముగిస్తున్నానండి. 93 సంవత్సరాల ఒక వృద్ధుడండి, ఇటలీ దేశంలో. అతనికి కరోనా వైరస్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ట్రీట్మెంట్ జరిగింది. దేవుడు గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. చివరికి ఆయన స్వస్థత నొందారండి. దేవుడు స్వస్థపరిచాడు. ఆయన బయటకు వచ్చే సమయంలో డాక్టర్స్ దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చింది. ఏమని అంటే, ఓపెన్ చేసి చూసేసరికి వెంటిలేటర్కి ఎంత ఖర్చు, దీనికి ఎంత ఖర్చు అని ఉన్నది. ఎప్పుడైతే వెంటిలేటర్కి కొన్ని వేలు ఖర్చు పెట్టాలి, కొన్ని వేలు బిల్ ఉందో అది చూసి ఆయన ఏడడం ప్రారంభించాడంట. ఆ బిల్స్ చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆ బిల్స్ చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అక్కడున్న డాక్టర్స్కి ఏం అర్థం కాలేదంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నారంట, ఒకవేళ మీరు పే చేయలేకపోతే మేము కొంచెం సహాయం చేస్తాము అని అనగానే ఆయన కార్డ్ చూపించి అన్న మాట ఏంటో తెలుసా అండి? నేను బిల్ పే చేయడానికి ఏడవట్లేదు,
నేను బిల్ పే చేయడం గురించి కాదు నేను బాధపడుతుంది. ఆయన ఆ రోజు చెప్పిన మాటలు అక్కడున్న హాస్పిటల్లో ఎంతమంది అయితే డాక్టర్స్ విన్నారో వారందరూ ఏడవడం ప్రారంభించారంటండి. ఏంటి ఇంతకీ ఆ మాట అంటే, నాకు ఈ డబ్బు పే చేయడం పెద్ద కష్టం కాదు, ఈ వెంటిలేటర్ ఖర్చు అయింది నాకు ఇవ్వడం పెద్ద కష్టం కాదు, కానీ 93 సంవత్సరాల నుండి నేను దేవుని శ్వాసను తీసుకుంటున్నాను, కానీ 93 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఆయనకి చెల్లించలేదు. అంటే నేను దేవునికి ఎంత రుణపడి ఉన్నాను అని చెప్పగానే, ఆయన ఏడుస్తూ ఈ మాటలు చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ ఏడవడం ప్రారంభించారంటండి. అవును, ఈరోజు నువ్వు వెంటిలేటర్లో ఒక రోజు ఉంటేనే కొన్ని వేలు నువ్వు పే చేయాల్సి వస్తుంది. అటువంటిది 93 సంవత్సరాలు దేవుని శ్వాసను నువ్వు పీలుస్తున్నావు, నువ్వు తీసుకుంటున్నావు, నేను తీసుకుంటున్నాను. మనము ఇంకెంత జాగ్రత్తగా, ఇంకెంత కృతజ్ఞులు కలిగి మనం ఉండాలండి. ఆ వ్యక్తి, ఆ వృద్ధుడు ఈ మాట చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ ఏడవడం ప్రారంభించారంటండి. ఈరోజు దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడో అని కానీ పేతురుని అడిగితే పేతురు చెప్పేది ఒక్క మాట ఏంటి తెలుసా? నేను ఆయనని కాదు అంటే ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమించాడు. ఈరోజు అదే ప్రేమ నీ దగ్గరకు వస్తుంది, సువార్త నీ దగ్గరకు వస్తుంది. నువ్వు నో చెప్తున్నావా? ఒకరోజు లెక్క అప్పించుకోవాలి. లేదు నేను యేసుక్రీస్తును నమ్మను అంటున్నావా? ఒకరోజు భయంకరమైన పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజు అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకుండా ఈరోజు పేతురు ఇంత కష్టపడుతున్నారండి. ఈరోజు సువార్తలు ప్రతి స్థలంలో కూడా ఈ సువార్తను ప్రకటించబడుతుంది. ఒకవేళ నువ్వు ఈ మాటలు వింటే ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని దేవుని సన్నిధానంలో నువ్వు మోకరించి, ప్రభువా ఈరోజు నిన్ను నమ్ముకోవాలనుకుంటున్నాను, నువ్వు నిజమైన దేవుడు అయితే ఈరోజు నాతో మాట్లాడు అని కానీ నువ్వు అనగలిగితే ఈరోజు తక్షణమే దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. నువ్వు ఏ సమస్యల్లో నుండి వెళ్తున్నా ఎస్కేప్ అవ్వద్దు, ఎన్కౌంటర్ చేయ సమస్యను నువ్వు ఫేస్ చేయి, దానికి జవాబు దేవుడే ఇస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమే సుఖే నాదు జీవము, నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమే సుఖే నాదు జీవము, నాదు దైవము ఇది దివ్య తేజము, నాదు దైవము ఇది దివ్య తేజము, నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమే సుఖే నాదు జీవము. కృంగిన వేళ, భంగపడిన వేళ నాదరికి చేరెను, చుక్కాని లేని నా వావలి నేనుండ అద్దరికి చేర్చెను, కృంగిన వేళ, భంగపడిన వేళ నాదరికి చేరెను,
కాని లేని నా వావలి నేనుండ అద్దరికి చేర్చెను. ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను. ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. సాతాను బందీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీయేసుడే. రక్తమంతా కార్చి ప్రాణమే బలి చేసి విమోచన దయచేసేలే. సాతాను బందీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీయేసుడే. రక్తమంతా కాచి ప్రాణమే బలి చేసి విమోచన దయచేసేలే. సాతానుని అనుగా త్రొక్క అధికార బలమిచ్చేలే. సాతానుని అనుగా త్రొక్క అధికార బలమిచ్చేలే. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. కారు మేఘాలే కమ్మిన వేళ నీతి సూర్యుడే నడుపున్. తుఫానులెన్ను చెలరేగి లేచినను నడుపును నా జీవిత నావా. కారు మేఘాలే కమ్మిన వేళ నీతి సూర్యుడే నడుపున్. తుఫానులెన్నో చెలరేగి లేచినను నడుపును నా జీవిత నావా. త్వరలో ప్రభు దిగి వచ్చును, తరలిపోతును ప్రభు నీతో. త్వరలో ప్రభు దిగి వచ్చును, తరలిపోతును ప్రభు నీతో. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. నాదు దైవము ఇది దివ్య
తేజము నాదు దైవము ఇది దివ్య తేజము ప్రార్థన ఆశీర్వాదములతో ముగించుకుందాం. మహాఘనుడు మహోన్నతుడైన మా దేవ, మీ పరిశుద్ధ పాదములు కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు జరిగిన ఆరాధన ఈ క్రమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. పాడబడిన పాటలు, ఆరాధన, ఇవ్వబడిన శ్రేష్టమైన వర్తమానం తండ్రి అందరి హృదయ క్షేత్రములలో ఫలింపచేయండి. మీరు మహిమ పొందండి. వినిన బిడ్డలందరి జీవితాల్లో ఒక అద్భుతమైన కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు కనపడాలి, మీరు వినపడాలి, మీకు మహిమ కలగాలి ప్రతి విషయంలో. మా సంఘ బిడ్డలందరి కొరకు ప్రత్యేకముగా మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాను. ఎవరు మీ సన్నిధానంలో ఉన్నారో ప్రభువా, బిడ్డలందరి కొరకు, వారి క్షేమం కొరకు, మరి భద్రత కాపుదల కొరకు, భయంకరమైనటువంటి పరిస్థితులలో ఇంకా ఉంటున్నాం. వైరస్ యొక్క ప్రభావం కాకినాడ పట్టణంలో ఇంకా ఆయా స్థలాలలో భయంకరంగా పెరుగుతూ ఉండగా ఆ ప్రాంతములను మరొకసారి ఆ ప్రాంత ప్రజలను మీ హస్తములకు అప్పగిస్తున్నాను. ఆ కుటుంబములను, ఆ బిడ్డలను మీరు స్వస్థపరిచి నెమ్మది, సమాధానము, సంతోషము మా పట్టణములో మీరే నెలకొల్పమని మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరొకసారి వైరస్ యొక్క ప్రభావం ఏమాత్రము మా కుటుంబాల మీద, బిడ్డల మీద, మా పట్టణ ప్రజల మీద ప్రభావితము కాకుండా మీరే ప్రత్యేకముగా కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాను. ఏ అవసరతలో బిడ్డలున్నారో వారందరి అవసరతలు తీర్చి పంపించండి. మీ మహిమ కొరకు మమ్మలను, మా బిడ్డలను, మా సంఘ బిడ్డలను మీరు వాడుకోనండి. మేలు చేసి మహిమ పొందుము. మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఉన్నాను. క్రీస్తు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడి మనందరినీ ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే జూలై మొదటి వారంలో ఆరాధనలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. Church? Yes. How are you? You. All? All. I'm fine. Fine. Bless Bitch. the Lord, Dot. oh my Oh my. soul. Toy. Bless his Bitches. holy name. Obi. Name. Thank you. Thank you.